సో పిలాతు అడిగిన ప్రశ్న, యేసును ఏం చేద్దాం? ఓకే, ఇప్పుడు యేసయ్యను ఏం చేస్తావనే ఈ ప్రశ్న హేరోదును సంధించింది. హేరోదు, యేసును నువ్వు ఏం చేస్తావు? ఆయన నీ ముందు ఉన్నాడు, ఇప్పుడు ఆయన నువ్వు ఏం చేస్తావని అడిగితే హేరోదు చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను యేసును వాడుకుంటాను. యేసును వాడుకుంటాను. నేను దేనికి? వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, కాలక్షేపణ కోసం నేను యేసును వాడుకుంటానని చెప్పి యేసును జస్ట్ వినోదం కోసం వాడుకున్నాడు. ఆయన మధ్యలో నిలబెట్టి ఆయన చుట్టూ చేరి హేళన చేశాడు, అపహసించాడు. యేసును చూడగానే, ఓ నువ్వేనా యేసు అంటే, నిన్ను చూడాలని చాలా రోజుగా నేను కోరుకుంటున్నానయ్యా, నువ్వు అద్భుతాలు చేస్తావంటనే, ఆశ్చర్యకార్యాలు చేస్తావంటనే, స్వస్థపరుస్తావంటనే, ఒక అద్భుతం కార్యం చేయి చూద్దాం, చూడాలని ఉంది, ఒక అద్భుతం కార్యం చేయి చూద్దాం అన్నాడు. అయితే అడిగినప్పుడు అద్భుతాలు చేసే అలవాటు యేసుకు లేదు, అవసరం ఉంటేనే చేస్తాడు. అడిగినప్పుడు అద్భుతాలు చేసే అలవాటు యేసుకు లేదు, అవసరం ఉంటేనే చేస్తాడు. అవసరాల కోసం దేవుడు కాదు, దేవుడే మన అవసరం. దేవుడు నా కోసం కాదు, నేను దేవుని కోసం. అనేక మందికి దేవుడు అవసరాల కోసమే, అద్భుతాల కోసం, అవసరాల కోసం, ఆరోగ్యం బాగుపడడం కోసం, దీనికోసమే చాలామంది యేసయ్య దగ్గరకు వస్తూ ఉంటారు. యేసయ్య మీద ప్రేమతో, రక్షణ కొరకు, పాప విమోచన కొరకు ఆయన దగ్గరకు రావడం లేదు. దేని కొరకు వస్తున్నారు? కేవలం అద్భుతాల కోసం, అవసరాలు తీరడం కోసం, ఈ స్వస్థత, ఆరోగ్యం కోసమే యేసయ్య దగ్గరకు వస్తున్నారు. వారందరూ చెప్పే మాట ఏమిటంటే, మేము యేసయ్యను వాడుకుంటాం, మా అవసరాలకు యేసయ్యను వాడుకుంటాం. యేసయ్య మాకు రక్షకుడు కాదు, మా అవసరాల కోసం ఉండే ఒక పని మనిషి, అంతవరకే. ఒక అయ్యగారు చెప్పారు, బ్రదర్, దేవుడు నేను అడిగిందన్నీ నా జీవితంలో చేశాడన్నాడు. నాయన నా జీవితంలో చేశాడన్నాడు. సంతోషపడ్డాడు. నేనన్నాను, అయ్యగారు మంచిదే, దేవుడు నువ్వు అడిగిందన్నీ దేవుడు చేశాడు కదా, మరి దేవుడు అడిగిందని నువ్వు చేస్తున్నావా? దేవుడు అడిగిందని నువ్వు చేస్తున్నావా అని అడిగితే ఆయన దగ్గర సమాధానము లేదు. నవ్వుతాడు. మనుషులు, క్రైస్తవులు చాలామంది ఇలాగే ఉన్నారు. వీళ్ళు కోరిందని దేవుడు చెయ్యాలి, కానీ దేవుడు కోరిందని నువ్వు చేస్తున్నావు అని అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసయ్యను మేము వాడుకుంటాం, అంతవరకే. ఆయన మాట గురించో, ఆయన ప్రేమ గురించి అంతా మాకు పట్టింపు లేదు, మాకు అవసరం లేదు. మా అవసరం తీరాలి, అందుకే మేము దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాం. బైబిల్ చెప్తుంది 1 కొరింథీయులకు 15:19-32లో, ఈ శారీరక అవసరాల కోసమే మనం యేసయ్యను నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా లేదని. కేవలం శరీర సంబంధమైన అవసరాల కోసమే యేసయ్యను నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేదని. తిందుమా, త్రాగుదుమా, చచ్చిపోదుమా, ఇది వాళ్ళ నినాదం. తిందుమా, త్రాగుదుమా, చనిపోదుమా. ప్రియులారా, అలా ఉండకూడదు. యేసు ప్రభు చెప్పారు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు మీ శరీర సంబంధమైన అవసరాలన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. కానీ మనుషులు కేవలం దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుని దగ్గర నుండి ఏం పొందుకుందుమా అనే విషయంలో మాత్రమే అక్కర కలిగి ఉన్నారు. ఫిలిప్పీయులకు 3:19 అంటుంది, అలాంటి వారికి అందరికీ కడుపే దేవుడు. వాళ్ళ దేవుడు ఎవరు? కడుపు నిండితే చాలు. ఆ కడుపు నిండడం కోసమే దేవుని దగ్గరకు వస్తారు. అనగా వాళ్ళ అవసరాలు తీరడం కోసమే యేసయ్యను నమ్ముకుంటారు. ఒకవేళ వారు అడిగింది దేవుడు ఇవ్వలేదనుకోండి, అంతే, దేవుని నుండి దూరం అయిపోతారు. దేవునికి మాకు ఇంకా సంబంధం లేదని అంటారు. వారికంతా ఏంటి? వారి యొక్క కడుపే వారికి దేవుడు. హేరోదు అలాంటి వాడు. హేరోదు కేవలం తన ముందు రక్షకుడు నిలబడి ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, ఏం పట్టించుకోలేదు. ఏదైనా అద్భుతం చేస్తావా, ఒక మ్యాజిక్ చేసి చూపించు అని యేసయ్యను హేళన చేస్తున్నాడు.
అపహసించుకుంటున్నాడు. అతని యొక్క స్వభావమే అంతే. మార్కు సువార్త 6:19-20లో హేరోదు గురించి ఒక మాట చెప్పబడి ఉంది. అతడు దేవుని వాక్యాన్ని సంతోషంగా వింటాడంట, కానీ దాని ప్రకారము చేయడు. కేవలం వాడికి టైం పాస్ అవ్వాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. యెహెజ్కేలు 33వ అధ్యాయము 31-32. నా సేవకుడా, అంటే సేవకుంటూ చెప్తున్నాడు దేవుడు, నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు వింటారే గాని దాన్ని చేయరు నాయన, దాన్ని చెయ్యరు. రాదగిన విధంగా వస్తారు, బాగా రెడీ అయ్యి టిప్ టాప్గా వస్తారు. వాళ్ళ పై వేషం చూస్తే చాలా భక్తిపరులుగా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వాక్యాన్ని కూడా వింటారు. మోసపోకు, వాళ్ళు వినేంత వరకే. వారి ఎంటర్టైన్మెంట్ కావాలి, వారికి ఒక మంచి ఏదైనా వాక్యం వినాలి, టైం పాస్ అవ్వాలి, అంతవరకే దాన్ని అనుసరించి ప్రవర్తించు. కొందరికి అంతే. కొందరికి వాక్యం వచ్చి నవ్విస్తూ చెప్పాలి. వాక్యం బాగా నవ్విస్తూ చెప్తే ఈరోజు బాలే ఉండింది ఆ ప్రసంగం అంటారు. కొందరికి వాక్యం ఎమోషనల్గా చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు ఏడవాలి. ఏడ్చే విధంగా కథలు చెప్తే, ఏదో శోక విషయాలు చెప్తే అట్నే కన్నీళ్ళు కారిపోయి, అబ్బా ఈరోజు వాక్యం అట్నే హృదయాన్ని పిండేసింది, హృదయాన్ని టచ్ చేసింది అంటారు. మరి కొందరికి వాక్యం అట్నే గద్దించి బల్ల గుద్దేటట్లుగా ప్రసంగ పీఠం అట్నే తుత్తులుగా అయిపోవాలి, పీస్ అయిపోవాలి ప్రసంగ పీఠమే. ఆ విధంగా ఆకాశానికి భూమికి దిగుతూ కొట్టి గద్దించి అరిచి వాక్యం చెప్తే ఈరోజు మండిందిరా అట్నే ప్రసంగం అంటారు. కానీ మండినా మాటను వినరు, మాట ప్రకారం చేయరు. ఏడిపించినా మాట ప్రకారం చేయరు, నవ్వించినా మాట ప్రకారం చేయరు. ఒక సోదరుడు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి, బ్రదర్ ఒక సిలువ ధ్యానం చేయండి బ్రదర్ చర్చిలో అన్నాడు. సిలువ ధ్యానం, సిలువను గురించి బోధించండి అన్నాడు. అంటే ఆ సిలువ గురించి బోధిస్తూ ఉంటే ఆ ప్రేమ అట్నే కన్నీళ్ళు వచ్చేస్తుంది బ్రదర్. అలాంటి ప్రసంగం ఒకసారి చేయండి బ్రదర్ అన్నాడు. ఎన్నో మార్లు చేయమన్న అతడే అత్యంత దుర్మార్గమైన పాపం చేశాడు. అంటే ఏమర్థము? వీళ్ళకందరికీ వాక్యాన్ని వేరు విధాల్లో వినాలి, అది టేస్ట్గా ఉంటుంది. దాని ప్రకారం చేస్తానంటే చేయను. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసయ్యను ఆయన వాక్యాన్ని వాడుకుంటాం, టైం పాస్, అవసరాల కోసం వాడుకుంటాం, అంతవరకే. దురద చెవులు కలిగిన వారు వీళ్ళందరూ. చెవులు కంటే దురద వేస్తే చెవులు ఏదైనా కలబెడితే అంత కమ్మగా ఉంటుంది. అలా ఉండాలి వాక్యం వెనుక. కేవలం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసమే వాక్యం అంటే. వాక్యం కోసం జీవించాలన్న తపన వారిలో ఉండదు. ఆ రోజు యేసు ప్రభు 5,000 మందికి అద్భుతమైన ఆహారం పెట్టాడు. రెండు చిన్న చేపలు 5 రొట్టెలతో 5,000 మందిని పోషించాడు. మరుసటి రోజు ఉదయానికి అంతా జనమంతా వచ్చేసారు యేసయ్య దగ్గరికి. ఏమయ్యంటే, నైట్ అన్నం పెట్టావు కదా, ఇప్పుడు టిఫిన్ పెట్టాయా? యేసయ్య వాళ్ళని గద్దించాడు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, నేనే ఆహారం అన్నాడు. నన్ను తినండి అన్నాడు. నిన్నట్లా తినేది అనగా నాతో సహవాసం చేయండి అన్నాడు. నాలాగా జీవించండి అన్నాడు. నా మాట వినండి అన్నాడు. అదంతా మాకొద్దు. అన్నం పెడతావా చెప్పి వింటాం, కుదరదన్నాడు. యేసుని విడిచిపెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఏం కావాలి? కడుపే దేవుడు. కడుపు నిండాలి. వారికి ఏం కావాలి? కడుపు నిండాలి. అంతవరకే. రక్షణ గురించి కానీ, భక్తి గురించి కానీ, దాని గురించి పట్టింపే వారికి లేదు. నేను ఇక్కడ సేవ ప్రారంభించిన తొలి రోజుల్లో మన దేవదానమయ్య గారి యొక్క బంధువు ఒక అతను వచ్చాడు. వచ్చి తను యేసయ్యని నమ్ముకున్నట్టు చెప్పాడు. ఎందుకయ్యా మీరు యేసయ్యని నమ్ముకున్నారని అడిగాను. నడుము నొప్పి ఉండింది, ఎన్ని హాస్పిటల్ పోయినా బాగవలే, ఎన్నో వైద్యాలు చేసినా బాగవలే, ప్రార్థన చేసి నూనె ఇచ్చారండి, నన్ను రాసుకున్నాను, క్షణంలో మాయమైపోయింది.
యేసయ్యని నమ్ముకున్నాను అన్నాడు. మంచిది. మరి బాప్తిసం తీసుకున్నారంటే ఇంకా తీసుకోలేదు. మరి ఇన్ని రోజులు అయింది మీరు యేసయ్యని నమ్ముకుని ఇంకా తీసుకోలేదంటే, మా పాపకు పెళ్లి చేసేసి మా పాపను నరకంలో దోసేసి ఆ తర్వాత వచ్చి నేను బాప్తిసం తీసుకుంటాను. బాప్తిసం యొక్క విలువ తెలియలేదు ఆ వ్యక్తికి. యేసు గురించిన విలువ తెలియలేదు. ఏమయ్యా నువ్వంతా కన్న తండ్రి అయినా, కన్న కూతుర్ని నరకంలో పడేసి నేను పరలోకం వస్తానంటావా? నువ్వంతా ఒక తండ్రి అయినా? ఏ తండ్రి నా మాట చెప్తాడా? నువ్వు పరలోకం పోవాలి, మీ కూతురు నరకానికి పోవాలా? ఈ లోక అవసరాల కోసము కన్న కూతురు నరకంలో పడేస్తావా? నువ్వు కసాయి తండ్రి అన్నాను. నువ్వెవరు? నువ్వు కసాయి తండ్రి. అతనికి రక్షణ గురించి, దేవుని గురించి ఏమీ తెలియలే. ఈ భూ సంబంధమైన అవసరం తీరిపోవాలి, చేసేయాలి, అంతవరకు. వీళ్ళందరూ ఎలాంటి వారు? యేసయ్యను వాడుకునేవారు వీరందరూ. వీళ్ళారా, దేవుని వాడుకోవాలని చూడకండి, దేవుని కొరకు వాడబడాలని ప్రార్థించండి. ఏ రోజుకు యేసుక్రీస్తు కేవలం ఎంటర్టైన్మెంటే. యేసును ఏం చేస్తావు ఏ రోజు అంటే, నేను ఆయనతో కుతూహలంగా ఉంటాను, నా కుతూహలాన్ని తీర్చుకుంటాను, నేను ఆయన్ని వాడుకుంటాను, నా అవసరాల కోసము వాడుకుంటాను అన్నాడు. కానీ అది కుదరదు. ఆమేన్. అలాంటి వారుగా మనం ఉండకూడదు. మరలా చెప్తున్నాను, దేవుని వాడుకోవాలని చూడకండి, దేవుని కోసం వాడబడాలని ప్రార్థించండి. ఆ తర్వాత పిలాతు ఆ జన సమూహం దగ్గర అడిగాడు, ఏమని? మీరు బరబ్బును విడుదల చేయమంటున్నారు, మరి యేసయ్యను ఏం చేయాలి నేను? ఆ ప్రశ్న వారిని సంధించింది. ఆ జనసమూహం అందరూ యూదులే, యేసయ్య తెలిసిన వాళ్ళే. వారిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్న వారిని సంధిస్తూ ఉంది. మీరు జన సమూహమా, మీరు యేసును ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నారంటే, మేము యేసును సిలువ వేయేస్తాం. యేసును సిలువ వేయమన్నారు. యేసును సిలువ వేయము, యేసును సిలువ వేయము. దేవుని ప్రజలు దేవుని కుమారుని నిరాకరించారు. దేవుని ప్రజలు దేవుని కుమారుని నిరాకరించారు. ఎంతోమంది క్రైస్తవులు యేసుక్రీస్తుని ఇప్పుడు మరలా సిలువ వేసేస్తున్నారు. యూదులైతే ఒక్కమారే సిలువ వేశారు యేసు ప్రభువును. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు యేసును మరలా సిలువ వేస్తున్నారు. నువ్వు యేసుని ఏం చేస్తావా అని అంటే, నేను యేసును మరలా సిలువ వేస్తాను. ఎలా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 చెప్తుంది. బైబిల్ తీయండి, నేను చదువుతాను. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఆ మాట గమనించండి. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఒకసారి యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఈ లోకం వైపు, పాపం వైపు తిరిగిపోయిన వారు ఏం చేస్తున్నారు? మరలా యేసుక్రీస్తును సిలువ వేసి అవమానపరుస్తున్నారు. బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి ఒక్కరూ యేసయ్య రక్తాన్ని కాళ్ళ కింద పోసి త్రొక్కేస్తున్నారని చెప్పి ఇంకో చోట్ల బైబిల్ అంటుంది. బుద్ధిపూర్వకంగా ఇది పాపం, ఇలా చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా దాన్ని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారట? యేసయ్య సిలువను అవమానపరుస్తున్నారు. యేసయ్యను మరలా సిలువ వేసి కొడుతున్నారు. 2వ పేతురు 2వ అధ్యాయము 22లో వాక్యం అంటుంది, వారి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే దారుణంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. అంటే వాళ్ళు ఎలాంటి వారంట? వారు ఎలాంటి వారని ఇక్కడ వాక్యం చెప్తుంది. కుక్క వాంతి ఎత్తేసి దాన్నే తిరిగిపోయి తింటుంది, అలాంటి వారు వాళ్ళు. పంది ఎంత కడిగినా తిరిగిపోయేసి బురదలో పొర్లినట్టు. యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరలా పాపం చేసేవారు కుక్కలు లాంటి వారు, పందులు లాంటి వారు. వారు మరలా యేసు ప్రభును సిలువలో కొడుతూ ఉన్నారు. ప్రియులారా, రెండవసారి యేసయ్యను సిలువలో కొట్టకూడదు. ఇజ్రాయేలు ప్రజలకు అరణ్య మార్గంలో నీళ్లు లేకుండా పోయింది, దాహం వేస్తా ఉంది. ఏం చేయాలి? మోసే ప్రార్థన చేశాడు, దేవుడు ఆ బండను కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్లు వచ్చింది, త్రాగారు. రెండవసారి అదేవిధంగా ఇంకో చోట్లో అదే సమస్య వచ్చింది వారికి. రెండవసారి
అప్పుడు యేసు ప్రభు ఆ బండతో మాట్లాడమన్నాడు. మోసే ఏం చేశాడు? కొట్టేశాడు. నీళ్ళైతే వచ్చింది. మోసే, నీకు శిక్ష వచ్చింది. మోసేకి శిక్ష వచ్చింది. నువ్వు కనానికి వెళ్ళలేవు. ఎందుకయ్యా అంటే బండను రెండోసారి కొట్టేశావు. బండను కొడితే ఏముంది? బైబిల్ అంటుంది ఆ బండ క్రీస్తే, ఆ బండ యేసు క్రీస్తే. యేసును రెండవసారి కొట్టకూడదు. మొదటిసారి నీ పాపాల కోసం యేసు క్రీస్తు సిలువలో కొట్టబడ్డాడు. నీ పాపానికైన పరిహారాన్ని ఆయన పూర్తిగా ముగించేశాడు. మరలా ఇంకోసారి సిలువను వేస్తే అది చాలా భయంకరం. ఒక్కసారి చాలదా? నీ కోసం ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని అవమానాలు భరించాడు, సిలువలో ఘోరాతి ఘోరంగా మరణించాడే. ఒక్కసారి చాలదా? మరలా మరలా ఆయన సిలువలో కొడతావా? అది ఎంత ద్రోహం, అది ఎంత ద్రోహం. ప్రియులారా, యేసయ్యను మరలా సిలువలో కొట్టకండి. ఈ ప్రజలు అన్నారు, ఆయన సిలువ వేయండి, అతన్ని సిలువలో వేసేయండి అన్నాడు అని ఈ ప్రజలు అరిచారు. యేసును మీరేం చేస్తారు జనం అంటే, ఆయన్ని సిలువ వేయండి అన్నారు. అతడు అన్నాడు, రేపు ఈ రక్తానికి నేను అపరాధిని కానని చేతులు కడుగుతుండగా పిలాతు ఆ జనం చెప్పారు, వాడి రక్తము మా మీదను మా పిల్లల మీద ఉంటుంది గాక, నువ్వు సిలువ వేయరా అన్నారు. అతని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఆ మాట అలాగే జరిగింది. యేసయ్య రక్త అపరాధము వారి మీద పడింది. యేసుని సిలువ వేసిన తర్వాత 40 సంవత్సరాల దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందడానికి 40 సంవత్సరాలు ఇచ్చాడు. వారు మారలే. క్రీస్తు శకం 70 సంవత్సరములో రోమా సైన్యాధ్యక్షుడు టైటస్ జెరూసలేములోనికి వెళ్ళి రక్తపాతము పారించాడు. ఖడ్గముతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చంపేశారు. చరిత్ర చెప్తుంది, జెరూసలేం వీధుల్లో రక్తపు టేరు పారిందంట. మనుషుల యొక్క రక్తము ఏరులా పారిందంట. ఆ తర్వాత వారు సొంత దేశమే లేకుండా మిగిలిన వారందరూ వేర్వేరే దేశాలకి శరణార్థులుగా పారిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలకు ఆ తర్వాత సొంత దేశమే లేకుండా పోయింది. 18 శతాబ్దాలు సొంత దేశం లేకుండా వారు వేరే దేశాల్లో శరణార్థులుగా వలసలుగా పోయి తిరిగారు. నానా ఇబ్బందులు పడ్డారు. 2వ ప్రపంచ యుద్ధములో హిట్లర్ అనే జర్మనీ దేశ నిరంకుశుడు యూదులను 60 లక్షల మంది యూదులను చంపాడు. 60 లక్షల మంది యూదులను చంపాడు. ఆ రోజు వారు అన్నమాట, వీడి రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండగాక అన్నారు. అలాగే జరిగింది. యేసయ్యను మరలా సిలువ వేయడం అనేది చాలా భయంకరమైన పాపం. మరలా పాపం చేసి దేవునికి దూరం అవ్వకండి. ఆమేన్. మరలా దూరం అవ్వకండి. ఒక్కసారి మన కోసం ఆయన పడిన పాటలు చాలు, అవమానాలు చాలు. మరలా మీరే ఆయన అవమానపరిస్తే ఎలా? మరలా మనమే ఆయన అవమానపరిస్తే ఎలా? నా కోసం ఏ సిలువలో మరణించాడని చెప్పి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మనమే మరలా పాపం చేసి ఆయన అవమానపరిస్తే అది ఎంత బాధకరము, అది ఎంత శాపము. ప్రియులారా, యేసయ్యను ఏనాటికి సిలువ వేయకండి. మీరు కానీ ఇది పాపమని తెలిసి ఆ పాపము చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారంటే యేసు ప్రభువును మరలా సిలువ వేస్తున్నారు. జనమా, మీరు యేసయ్యను ఏం చేస్తారనంటే వాళ్ళు ఏమన్నారు? మేము యేసును సిలువ వేస్తామన్నారు. చివరిగా ప్రశ్న వేసిన పిలాతునే ఆ ప్రశ్న సంధిస్తుంది. పిలాతు అతడే అడిగాడు, యేసును ఏం చేద్దాం? నేను యేసును ఏం చేయాలి? ఆ ప్రశ్న పిలాతును అడిగితే, పిలాతు నువ్వు యేసును ఏం చేస్తావనంటే, నేను యేసయ్యను బాధకు అప్పగించేస్తాను, నేను తటస్థంగా ఉంటాను. ఏం చేశాడు అతను? చేతులు కడిగేశాడు. ఒక బేషన్లో నీళ్లు దమ్మని చెప్పి, అయ్యా నాకైతే ఇతని మీద ఏ నేరము కనిపించలేదు, కానీ మీరు అదే పనిగా కేకలేస్తున్నారు మరణశిక్ష విధించమని. కాబట్టి రేపు ఆ పవిత్ర రక్తానికి అపరాధిని నేను కాను, మీరే చూసుకున్నానని చెప్పి చేతులు కడిగేస్తాడు. పిలాతు, యేసును నువ్వు ఏం చేస్తావంటే, నేను చేతులు కడిగేస్తాను, నేను తటస్థంగా ఉంటాను, ఇట్టా ఉండను అట్టా ఉండను, మీ పక్క ఉండను వారి పక్క ఉండను, యేసు పక్క ఉండను, నేను చేతులు కడిగేస్తాను, చేతులు కడిగి నేను పవిత్రంగా చూసుకుంటాను.
పిలాతు, ఒరే పిలాతు, కుదరదు. యేసు విషయంలో తటస్థంగా ఉండడం అనేది కుదరదు. యేసు కొరకు నువ్వు ఒక తీర్మానం తీసుకునేటప్పుడు తటస్థంగా ఉండడం అనేది కుదరదు. ఏదో ఒక తీర్మానం చేయాల్సిందే. యేసు పక్షాన ఉంటావా లేక మనుషుల పక్షాన ఉంటావా? ఏదో ఒక తీర్మానము చేయాల్సిందే. దానికి తగిన శిక్ష పడుతుంది. నువ్వు చేతులు కడిగేస్తే కుదరదు. పిలాతు చేతులు కడిగేశాడు. చాలామంది క్రైస్తవులు ఇదే విధంగానే సమాధానం ఇస్తున్నారు. యేసుని మీరు ఏం చేస్తారంటే, మేము తటస్థంగా ఉంటామండి, ఇట వెచ్చగాను ఉండము, ఇట చల్లగాను ఉండము, నులివెచ్చని స్థితిలో ఉంటాము. 2 పడవల మీద ప్రయాణము ఎప్పటికీ ప్రమాదమే. మాకు యేసు కావాలి, డబ్బు కావాలి. యేసు కావాలి, మాకు లోకం కావాలి. యేసు కావాలి, మాకు లోక సుఖాలు కావాలి. రెండిటిని మిక్స్ చేయలేము. యేసయ్య అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అది కుదరదు. దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో నులివెచ్చని స్థితి అంటే ఏమీ లేదు. మధ్యలో ఉండడం, నేను సెంటర్లో ఉంటాను, నేను వారి పక్క ఉండను, వీరి పక్క ఉండను, ఇద్దరికీ నేను సపోర్ట్ చేస్తానంటూ అలాంటి మధ్యస్థలంతా ఇక్కడ కుదరదు. అది దేవునికి చాలా కోపాన్ని తీసుకుని వస్తుంది. ఒక చల్లగానే ఉండు, పో, నేను వద్దంటావు, నేను చెప్పినట్టు జీవించిన కుదరదంటే వెళ్ళిపో, అంతే. నాతో ఉంటూ నా మాట ప్రకారం జీవించకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేను తటస్థంగా ఉంటాను, నాకు నువ్వు కావాలి, లోకం కావాలి. వెచ్చని స్థితిలో ఉంటే యేసు అంటున్నాడు, నేను వాంతి ఎత్తేస్తాను. నాకు అలాంటి క్రైస్తవులు, అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదంటున్నాడు ఆయన. అవసరం లేదంటున్నాడు. ఆమేన్. లోకముతోనూ దేవునితోనూ ఒకేసారి స్నేహం చేయలేము. బైబిల్ అంటుంది, లోకముతో స్నేహము, దేవునితో వైరము, దేవునితో పగ, అంతే. ఇలా దానితో అది కావాలి, నాకు ఇది కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి అనే ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ బైబిల్ ఏమంటుందంటే వ్యభిచారులు. వాళ్ళెవరు? వాళ్ళు వ్యభిచారు. వ్యభిచారం అంటే ఏమిటి? భర్త ఉండగా ఇంకొక వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉండే స్త్రీని ఏమంటారు? వ్యభిచారి అంటారు. చాలామంది లోకము కావాలి, దేవుడు కావాలి, ఆదివారం చర్చికి వస్తాము, సోమవారం పాపాన్ని చేస్తాము అని అంటే వీళ్ళెవరు? వీళ్ళు వ్యభిచారు, ఆత్మీయ వ్యభిచారు. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ అంగీకరించడు. వీళ్ళారా, దేవుని మాత్రమే ప్రేమించండి, దేవుని పక్షాన మాత్రమే ఉండండి. ఈ నులివెచ్చిన స్థితిలో 2 పడవల మీద ప్రయాణము ఎప్పుడూ చేయకండి. మీకు దేవుని వాక్యం ప్రకారం జీవించడం ఇష్టం లేదా? వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీ ఇష్ట ప్రకారం జీవించుకునేసి ఓ నరకానికి పోయి సావండి. దేవుని కొరకు దేవుడు మీకు కావాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యాలి, ఆయన ఇష్ట ప్రకారం జీవించాలి. అది ఆయన యొక్క నియమం. అది ఆయన యొక్క నియమం. అవును, ఈ పిలాతు ఎందుకు యేసును సిలువకు అప్పగించేశాడు? ఎందుకు సిలువ మరణానికి బాధకు అప్పగించాడు? ఒక వాక్యం చదువుతాము, మార్కు 15:15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. సిలువ వేయుటకు అప్పగించెను. వాడికి జన సమూహాన్ని సంతోష పెట్టాలి. వాడి మనసు కోరిక ఏంటి బ్రదర్? జనాన్ని సంతోష పెట్టాలి. రేపు వీడు ఆ గవర్నర్ పదవిలో కొనసాగాలంటే యూదుల యొక్క సపోర్ట్ కావాలి. వాడికి యూదుల యొక్క సపోర్ట్ కావాలి. యూదుల యొక్క సపోర్ట్ ఉంటేనే ఆ గవర్నర్ పదవిలో వాడు కొనసాగుతాడు. ఆల్రెడీ వాడి యొక్క పదవి సమస్యలో ఉంది. సో మనం ఈ పదవిలో కొనసాగాలంటే ఈ ప్రజల్ని మనం సంతోష పెట్టాలి. వాళ్ళు కోరినట్టు చేస్తే మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వారు లెటర్ పెట్టేస్తారు, ఫిర్యాదు చేస్తారు చక్రవర్తికి, మన పదవి పోతుందని ఆ పదవి కోసము ఆ ప్రజలను సంతోషపెట్టి యేసును బాధకు అప్పగించేశాడు, దుఃఖానికి అప్పగించేశాడు. పదవి కోసం, ఆ సీటు కోసం యేసయ్యను బాధకు అప్పగించేసి ఆ మనుషులను సంతోషపెట్టాడు. వీళ్ళారా, నీ సంతోషం కోసం దేవుని బాధ పెట్టొద్దండి. మనుషులను సంతోష పెట్టడం కోసం దేవునికి దుఃఖం కలిగించకండి, అది మంచిది కాదు. దేవుని సంతోష పెట్టే విధంగా మనం జీవించాలి.
ఒక ధనవంతుడైన క్రైస్తవుడు చెప్పాడు, బ్రదర్ అయ్యా, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ భలే చేస్తాను నేను, ఊరందరూ మెచ్చుకునే విధంగా చేస్తాను. ఆ రోజు అందరిని పిలిపించి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక క్వార్టర్ బాటిల్, ఒక క్వార్టర్ మందు, బిర్యానీ పొట్టలు ఇస్తాను. వాళ్ళందరూ ఆహా భలే చేశాడు రా క్రిస్మస్ పండగ అని అందరూ ఏం చేస్తారు, మెచ్చుకుంటారు, సంతోషంగా పోతారు. అతనికి ఏం కావాలి, జనమంతా ఆయన మెచ్చుకోవాలి, పండగ భలే చేశారా అని చెప్పి ఆయన పొగడాలి. అందుకని దేవునికి ఇష్టమైనట్టుగా పండగ చేయడం లేదు, మనుషులకు ఏది ఇస్తే సంతోషపడతారో దాన్ని చేస్తున్నాడు ఆయన. ఆయనకి మనుషుల మెప్పు కావాలి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కావాలి. మనుషుల మెప్పు కోసము ఏం చేస్తున్నాడు, దేవుని బాధ పెడుతున్నాడు, దేవుని అగౌరవపరుస్తున్నాడు. పాపాన్ని రక్షించడానికి పుట్టిన రక్షకుని రోజున పాపం చేయమని ప్రజల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఎంత ఎంత తెలివి తక్కువతనం, ఎంత మూర్ఖత్వం అది. చాలామంది ప్రజలు ఆ విధంగానే బంధువులను సంతోషపెట్టాలి, భార్యను సంతోషపెట్టాలి, భర్తను సంతోషపెట్టాలి, పిల్లల్ని సంతోషపెట్టాలి, స్నేహితులను సంతోషపెట్టాలని చెప్పి ఏం చేస్తున్నారు, యేసుకు బాధ కలిగిస్తున్నారు. ఆయన నామానికి అవమానం కలిగించే పాపాలు, పాప కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసుకు దుఃఖం కలిగించి మీరు అనుభవించే సంతోషం సంతోషం కాదు, అది సమరం, అది సమరం. యేసుకు దుఃఖం కలిగించి మీరు అనుభవించే సంతోషాలు సంతోషం కాదు, అది సమరం. 1 తెస్సలోనికీయులకు 2:4, గలతీయులకు 1:10 ఈ 2 వాక్యాల్లో పౌలు అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టే విధంగా బోధించము, హృదయాన్ని చూసే దేవుని సంతోషపెట్టేవారుగా సేవ చేస్తాం, బోధిస్తాం. మేము మనుషుల్ని సంతోషపెట్టేవారము కాదు, మేము దేవుని సంతోషపెట్టేవారము. ఈ క్రమంలో ఎవరు మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని తోసేసినా పర్వాలేదు, మా మీద కోపడినా పర్వాలేదు, మాకు యేసు సంతోషపడాలి అంతే. మనుషుల్ని సంతోషపెట్టాలని దేవుని దుఃఖపరిచే వాళ్ళం కాదు మేము అంటున్నాడు. వీలారా, ఒక సేవకుడు మనుషుల్ని సంతోషపెట్టాలని, ఎందుకంటే వాళ్ళు సంతోషపెడితే బాగా కానుకలు ఇస్తారు, మనకు కావాల్సినవి చేస్తారని చెప్పి, ఒక విశ్వాసి పాపం చేస్తున్నా కూడా సరే, దేవుని మాటకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నా కూడా సరే, వీళ్ళు బాగా కానుకలు ఇచ్చేస్తారు కానీ అని చెప్పి వారి వైపు మాట్లాడుతూ వాళ్ళని సంతోష పెడతా ఉంటే ఆ సేవకుడు దేవుని దుఃఖపరిచేవాడు, యేసుకు బాధ కలిగిస్తున్నాడు. డబ్బు కోసం, కానుకల కోసం మనుషుల్ని, విశ్వాసులు సంతోషపెట్టేవాడుగా ఉంటే ఆ సేవకుడు యేసుకు బాధ కలిగిస్తున్నాడు. పిలాతు మనుషుని సంతోషపెట్టాలని యేసయ్యను బాధ కలిగించాడు. చరిత్ర అంటుంది, చివరి దినాల్లో పిలాతు పిచ్చి పట్టి చచ్చాడట, పిచ్చి పట్టి చచ్చాడట. అంతే, యేసయ్యను దుఃఖ పెడితే అంతే కథ. వీలారా, మీరు ఏ పని చేసినా, ఈ పని నేను చేస్తున్న ఈ కార్యము యేసయ్యకు సంతోషం కలిగిస్తుందా అని ప్రతి విషయంలో మీరు శోధించి పరిశీలించి చెయ్యాలి. దీనివల్ల నా మనుషులు సంతోషపడతారు, బంధువులు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడతారు అని చెప్పి మనుషులు సంతోషపెట్టడం కోసం దేవుని దుఃఖపరిచే కార్యాలు, ఆయన మనసుకు బాధ కలిగించే కార్యాలు మనం ఎన్నటికీ చేయకూడదు. అలా చేస్తే మనం కూడా పిలాతు లాంటి వారమే, చేతులు కడిగేసే వారమే, యేసయ్యను బాధకు అప్పగించే వారమే. యేసును సంతోషపెట్టండి, మనం సంతోషంగా ఉంటాం. యేసును మనం సంతోషపెడితే మన జీవితాలు, మన కుటుంబము, సమస్తము సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఈరోజు బాధపడి వెళ్ళిపోయిన వారు రేపు మరలా తిరిగి వస్తారు. ఆమేన్. దేవునికి ప్రేమైన కార్యాలు చేసేవానికి దేవుడు వారి శత్రువులను కూడా వారికి స్నేహితులుగా చేస్తాడు అని బైబిల్ అంటుంది. ఈరోజు ఎవరో బాధపడతారని దేవుని దుఃఖపెట్టే కార్యాలు చేయకండి. ఎప్పుడూ ఆయన మనసును సంతోషపెట్టండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది. యేసును ఏం చేద్దాం అని అడిగిన ప్రశ్నకు యూదా చెప్పాడు, నేను ఆయన నమ్ముకుంటాను. పేతురు చెప్పాడు, నేను ఆయన ఎరుగునంటాను. సన్హెడ్రిన్ సంఘము చెప్పింది, మేము ఆయన మీద నింద మోపుతాం. హేరోదు అన్నాడు, నేను ఆయన వాడుకుంటాను. జనసమూహం అంటుంది, మేము ఆయన సిలువ వేసేస్తాం.
పిలాతు అన్నాడు, నేను ఆయన బాధకు అప్పగించేస్తాను. సోదరుడా, సోదరి, నువ్వేమంటావు? నువ్వేమంటావు? ఆ గుంపులో ఒకడు ప్రవేశించాడు. ఈ ప్రశ్నలు సంధించిన ఈ 6 వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆ కల్వరి శిలువ దృశ్యమంతా చూశాడు. ఆ శిలువ నుండి ఒక ప్రశ్న వచ్చింది. జేకబ్, యేసును నువ్వేం చేస్తావు? జేకబ్, యేసును నువ్వేం చేస్తావు? అతను చెప్పాడు, యేసును నేను అంగీకరిస్తాను, నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటాను. సరైన జవాబు అదే. సరైన జవాబు అదే. యేసును ఏం చేస్తావు? నేను యేసును అంగీకరిస్తాను, నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటాను. ప్రియులారా, మనందరము అలా తీర్మానం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. నేను ఇప్పుడు ఏ సమాధానంలో జీవిస్తున్నాను? నేను ఎవరిలా ఉన్నాను ఇప్పుడు? ఒకవేళ యూదాలా ఉన్నారా? యేసుని నమ్ముకుంటున్నారా? లేక పిలాతులా ఉన్నారా? హేరోదులా ఉన్నారా? జనసమూహంలా ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నా సరే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మరలా ఆయనకు అప్పగించుకోండి. మరలా మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోండి. మన దేవుడు మనకు తిరిగి అవకాశం ఇచ్చే దేవుడు. ఒకవేళ మీరు ఇప్పుడు ఎక్కడున్నా సరే, ఎవరిలా ఉన్నా సరే, మరలా దేవుడు మీకు ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానం ద్వారా ఆయన పిలుపునిస్తున్నాడు. మరలా మనల్ని మనం సమర్పించుకుందాం. యేసు, నేను అంగీకరిస్తానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానయ్యా అని యేసుకు అప్పగించుకోండి. అదే ఆ ప్రశ్నకైన సరైన సమాధానం. పరలోకం నీ నుండి ఎదురు చూస్తున్న సమాధానం అదే. ఆ సమాధానాన్ని ఇవ్వు. ఆ తర్వాత నీ మొత్తం జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం.